హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఇవాళ మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా పుచ్చకాయ ఐస్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ సమ్మర్లో బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఆ వేడికి బాడీ రిఫ్రెషింగ్గా ఉండేలా చల్లగా ఏదైనా తాగాలని తినాలని అనిపిస్తుంది. అప్పుడు ఒక్కసారి పుచ్చకాయతో ఇలా ఐస్ని తయారు చేసి పెట్టుకుంటే 15 రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఒకటి తిన్నా చాలు, హాయిగా అనిపిస్తుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ వాటర్ మెలన్ పాప్సికల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పుచ్చకాయ ఐస్ చేయడం కోసం ఒక పుచ్చకాయని బాగా కడిగి తీసుకుని ఇలా 2 భాగాలుగా చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4-5 ఐస్ పాప్సికల్స్ వచ్చేలా పుచ్చకాయలో సగం ముక్కని తీసుకుంటున్నాను. ఇది సుమారు 1/2 kg వరకు ఉంటుందండి. అదే మీకు ఎక్కువ పాప్సికల్స్ అంటే 10 నుంచి 15 వరకు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే పుచ్చకాయని మొత్తం ముక్కలు చేసి తీసుకోవచ్చు. ఇలా మనం తీసుకున్న పుచ్చకాయని మొత్తం ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఒక జ్యూసర్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని కానీ తేనెని కానీ యాడ్ చేసుకోండి. లేదా మీరు తినే స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఇందులోనే సగం చెక్క నిమ్మరసాన్ని వేసుకుని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న పుచ్చకాయ జ్యూస్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని పల్ప్ అనేది లేకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే వచ్చేలా వడగట్టి తీసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసిన జ్యూస్ని ఒకసారి టేస్ట్ చూసుకుని ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక గరిటెతో కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలాంటి కుల్ఫీ మోల్డ్స్లోకి వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఇలా కుల్ఫీ మోల్డ్స్ లేకపోతే చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదా, వాటిలో కూడా వేసుకోవచ్చు. ఇలా అన్ని కుల్ఫీ మోల్డ్స్లోకి జ్యూస్ని వేసేసుకున్న తర్వాత వీటిని క్యాప్స్తో కవర్ చేసుకోండి. ఇప్పుడు వీటిలో ఇలాంటి ఐస్ పుల్లల్ని లోపలికి పెట్టుకుని కనీసం 4-5 గంటల పాటు ఫ్రీజర్లో ఉంచాలి. 5 గంటల తర్వాత ఫ్రీజర్ నుంచి బయటికి తీసి ఒక్కొక్క పాప్సికల్ని డీమోల్డ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఐస్ అనేది తీసిన వెంటనే బయటికి రాకపోవచ్చండి. అందుకే ఇలా చేత్తో 1 నిమిషం పాటు రబ్ చేసి తీస్తే ఇలా ఈజీగా ఐస్ అనేది డీమోల్డ్ అయిపోతుంది. చూడండి ఎలాంటి కలర్స్ కానీ యూజ్ చేయకుండానే ఐస్ ఎంత కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇలా 1 by 1 పాప్సికల్స్ని డీమోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంట్లో అందరూ హ్యాపీగా చల్లచల్లగా ఈ పుచ్చకాయ పుల్లైస్ని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. పుచ్చకాయ అంటే నచ్చని వాళ్ళకి ఇలా చేసి టేస్ట్ చూపిస్తే మళ్ళీ వదలకుండా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా పుచ్చకాయలో వాటర్ ఎక్కువ ఉండటం వల్ల తరచూ ఏదో ఒక విధంగా బాడీకి తీసుకుంటే ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. సో మరి మీరు కూడా ఈ వేసవిలో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మన ఛానల్ కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Thank you for watching.